స్థానికంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవినీతి కేసుల భయంలో కేసీఆర్ పార్టీ వరుస ఓటములపై సమీక్ష కరువు. స్థానిక ఎన్నికలపై చేతులెత్తేసిండా దూకుడుగా అధికార కాంగ్రెస్. బీసీ రిజర్వేషన్ల పెంపు ద్వారా ఎన్నికలకు నామినేటెడ్ పదవులు కూడా కలిసొచ్చే ఛాన్స్. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని బీజేపీ ప్లాన్. బీసీ అధ్యక్షుడి పేరుతో ఎలక్షన్కు రెడీ. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశం. మొన్నటిదాకా రాష్ట్రంలో ఏ ఎన్నికైనా హవా చూపిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వరుస ఓటములతో ఢీలా పడ్డట్టుగా కనబడుతున్నది. అధికారం కోల్పోయిన కేసీఆర్ అవినీతి కేసుల భయంతో పార్టీ ఓటములపై కనీసం సమీక్ష చేయని పరిస్థితి నెలకొన్నది. స్థానిక ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులను రెడీ చేయకపోవడంతో ఎన్నికల ముందే కేసీఆర్ చేతులెత్తేసిండా అన్న చర్చ జరుగుతున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పెంపు, నామినేటెడ్ పదవుల ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నది. బీజేపీ బీసీ అధ్యక్షుడు, 2 కేంద్ర మంత్రుల ద్వారా గ్రామాల్లో సైతం పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఇట్లా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోటీ ఉండే అవకాశమే కనబడుతున్నది. బీఆర్ఎస్ కూడా అంత ఈజీగా వాళ్ళు మొత్తం గ్రామ స్థాయిలో మొత్తం తుడిచిపెట్టుకుపోయినారు అని కూడా అనడానికి ఏం వీల్లేదు. కాకపోతే వీళ్ళు పార్టీ వ్యవహరిస్తున్న తీరు అంటే కేసీఆర్ పార్టీ కంటే ఎక్కువగా కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలన్న దాని మీదనే, కేసుల నుంచి ఎట్లా బయటపడాలన్న దాని మీదనే ఆలోచన ఉన్నది. ఇప్పుడు పార్టీని కాపాడుకున్నటోడు అయితే రివ్యూలు పెడతాడు. పార్టీని కాపాడుకున్నటోడు అయితే ఎంపీ ఎలక్షన్లప్పుడు బిఫోర్ రివ్యూలు పెట్టి వచ్చినటువంటి ఆ కార్యకర్తలు, నాయకులు ఇచ్చినటువంటి సమాచారాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి ఆలోచనలని, సజెషన్స్ని, సలహాలను తీసుకొని పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. పేరుకు సమావేశాలు పెట్టిండు, వాళ్ళు చెప్పింది అసలు వినిపించుకోలేదు. ఎంపీ ఎలక్షన్లో గోవింద 0 సీట్లు, చివరికి ఇంతవరకు రివ్యూ లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ గోవింద, అది కూడా ఖతమైపోయింది, ఇంతవరకు రివ్యూ లేదు. కంటోన్మెంట్ బై ఎలక్షన్లో ఓడిపోయిండు, ఇంతవరకు రివ్యూ లేదు. సో కేసీఆర్ ఒక రకమైన డిప్రెషన్లో ఉన్నాడు, పొలిటికల్ డిప్రెషన్లో ఉన్నాడు. కేసులు ఒకవైపున చుట్టుముడుతూ ఉన్నాయి. దేశంలో ఏదో చేద్దాం, ఇంకేదో అని ప్లాన్ చేసిండు, ఎవడు సహకారం లేదు, ఇంకేముందిగా. సో ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతే స్థానిక ఎన్నికల నాటికి బీఆర్ఎస్ 0 అయినా ఆశ్చర్యం లేదు. కానీ అంత ఈజీ కాదు. ఒకవేళ వీళ్ళు ముందు ఇప్పటి నుంచే కనుక ప్లాన్ చేసుకుంటే బీఆర్ఎస్ అంత ఈజీగా గ్రామాల నుంచి వాళ్ళ నిర్మాణం అంతా ఇదైపోద్దని మనం అనుకోవడానికి ఏం వీల్లేదు. కానీ కేసీఆర్ తీసుకుంటున్నటువంటి ఆలోచన అంటే ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి ఆ పార్టీని ఇంకా అధపాతాళానికి తొక్కేస్తున్నది.